49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. మరి రహస్య తంత్రంలో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు కదా. ఈరోజు దేని గురించి తెలియజేస్తున్నారో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు ప్రతిసారి కూడా రహస్య తంత్రంలో చాలా అద్భుతమైన తంత్ర రహస్యాలను తెలియజేస్తున్నారు. అలా ఈరోజు మాకు దేవాలయాల గురించి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా అమ్మా. కేరళ, కర్ణాటకలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పవర్ఫుల్స్ టెంపుల్స్ గురించి నేను చెప్తాను. తప్పకుండా గురువుగారు. మొదటిగా ఏ దేవాలయం గురించి తెలియచేయబోతున్నారు? మొదటిగా మనము చాలా వరకు కూడాను సర్పదోషాలతో, ఆశేష నక్షత్రంతో పుట్టినటువంటి వాళ్ళు శాంతి చేసుకోకుండా ఎంతోమంది బాధపడేటి వాళ్ళు, జన్మ నక్షత్రంలోనే సర్పదోషం ఉండడం వల్ల మరియు మాంగళ్య దోషం ఉండడం వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. అలాంటి వారికి ఒక విశేషమైనటువంటి ఒక గుడి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. అది మనకి కర్ణాటకలో మంగళూరు నుంచి మనకి 130 కిలోమీటర్లు వస్తుంది. మీరు బెంగళూరులో దిగారంటే బెంగళూరు నుంచి మీకు 350 కిలోమీటర్ల దాకా వస్తుంది. సో మీ యొక్క సౌకర్యం చూసుకొని మీరు చేసుకోవచ్చు. అన్ని గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ పెడుతుంది. సో కుక్కీలో విశేషత ఏమి అప్పుడిన్నా తంత్రశాస్త్రానికి, మంత్రశాస్త్రానికి, వేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ ప్లేస్ ఏదైతే ఫిలింగిరీ ప్లేస్ ఉంటుందో, భగవంతుడు నడమాడుతున్న వంటి ఒక 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ నుంచి కూడాను ఆ ఒక వైబ్రేషన్స్ అనేది కనపడుతుంటుంది. సో ప్రత్యేకంగా అక్కడ ఆశేష నక్షత్ర బలి పూజ చేయటం, నాగ సర్ప సంస్కార పూజ. ఓకే నాగ సర్ప సంస్కార పూజ. సో ఇదేంటి మళ్ళీ ఇంకోటి అంటే నాగప్రతిష్ఠ. సో ఈ రకరకాలుగా చేస్తుంటారు. మరి ప్రత్యేకంగా ఇదే స్థలంలో వెళ్ళి చేయటం ఎందుకు? దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి. సో కుక్కీలోనే పోయి చేసుకోవడం ఏంటంటే అక్కడ స్వయంభూగానే మనకి వాసుకి ఒక స్తంభం రూపంగా స్థిరపడిపోయాడు. మీకు అక్కడ గర్భాలయంకి మీరు వెళ్ళారంటే అమ్మా, వెండి ఒక గజస్తంభం లాగా ఉంటుంది. అది వాసుకి ఒక శరీరంతోనే స్థిరగా నిలబడిపోయిన వంటిది ఒక ఆయుధం, అంటే ఒక గజస్తంభం లాగా ఉంటుంది. దానికంటే వెండి కవచం వేసి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగానే మనకి దర్శనిస్తుంది. సో అక్కడ గర్భాలయానికి ముందు వెళ్ళినప్పుడు కంపల్సరిగా అది దర్శించుకుంటే సకల దోషము పోతుందని కూడా అక్కడ పూజారులు చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా మహిళలు, పురుషులు ఎవరైనా కూడా గర్భము దాల్చలేని వాళ్ళు, సంతానం నిలబడలేని వాళ్ళు, వాళ్ళకి మాంగళ్యంలో దోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, ఇంకేదైనా సమస్యతో పీడితులై బాధపడేవాళ్ళు ఉన్నవాళ్ళు ఏదైతే ఉందో అక్కడ ఒక నైట్ నిద్ర చేయాలి, లేదా 3 రాత్రులు నిద్ర చేయాలి. అక్కడికి వెళ్ళి అక్కడ దేవస్థానంలో ఈ రోజుల్లో మనకి అన్ని ఆన్లైన్స్ వచ్చేసాయి, మనం బుకింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఆశేష నక్షత్ర బలి పూజ కావచ్చు, ఇంకేదైనా నాగ సంస్కారం పూజ కావచ్చు, ఇంకేదైనా కూడా నాగ ప్రతిష్ఠ చేయాలన్నా, అక్కడ నిద్రించాలన్నా, అక్కడ స్వామికి విశేషమైనటువంటి అభిషేకం. ఇప్పుడు అక్కడ ఏంటి మనకి ప్రసాదం ఇస్తారు అప్పుడే, అక్కడ వచ్చేసి మనకు లోపల పుట్ట ఉంటుంది స్వామివారిది ఏమా. ఆ పుట్టలో మహాప్రసాదం అని మనకి ఒక మట్టిని పొట్లంగా ఇస్తారు. అది ఇంటికి తీసుకొచ్చేసి మీరు ఎరుపు కానీ పసుపు కానీ బట్టలో ఫోల్డ్ చేసి గుమ్మం పైన కట్టుకోవాలి. ఇంటికి అష్టబంధన నాగబంధన అవుతుంది. ఇంటికి కూడాను అనేక రకమైనటువంటి ఏదైతే చెడు పీడక ఉంటుంటుందో అదంతా ఎఫెక్ట్ కాకుండా దానిపైన మంచి ఒక పవర్ రావటం, ఇంట్లో మంచి వైబ్రేషన్స్. ఎందుకంటే పిల్లలందరూ ఉంటారు, పెద్దలు ఉంటారు, అందరికి కూడాను శరీర వ్యాధి ఉన్నవాళ్ళు, కొంతమందికి శరీరం పైన కూడా పొట్టు పాములాగా లేచిపోతూ ఉంటుంటుంది. ఎంత స్కిన్గా మనము
దానికి ఎన్ని స్కిన్లో ట్రీట్మెంట్స్ తీసుకొని అప్లై చేసుకొని ఇంజెక్షన్స్ పెట్టుకున్నప్పటికీ అది పాము చర్మంలాగా దేహంలో అంతా అలా వచ్చేస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు కూడా ఆ ఆలయంలో ఆ తీర్థంలో కూడా స్నానం ఆచరించి అక్కడ ఇచ్చేసుకుంటే ఆ చర్మ వ్యాధి కూడా పోతుంది, ఆ ఒక్క రోగము పోతుంది. వాళ్ళు పూర్వం వైభవ స్థితికి రావడానికి ఆ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంచి యోగాన్ని సమర్పిస్తారు. గురుగారు, కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశిష్టతను ఎటువంటి వారు ఎటువంటి పరిహారాలు అక్కడ చేసుకుంటే వారికి మనశ్శాంతి దొరకడంతో పాటుగా వారు ప్రాబ్లం నుండి బయటపడతారు అనే విషయాలని చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం.